ఏ ధైర్యంతో కాంగ్రెస్ వాళ్ళు ఈ క్యాండిడేట్ను పోటీ పెట్టారు సుదర్శన్ రెడ్డి గారిని. ఓడిపోవడం అనేది ఖాయం, కానీ మెజార్టీ ఉంటేనే పోటీ చేయాలని లేదు. ఆయన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆయన రాజకీయాలకు దూరం అవుతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంకయ్య నాయుడు గారికి రాజకీయాల్లో రిటైర్ కావాలని లేకుండే. రేపు జరిగే ఎన్నికల్లో ఎవరైనా పార్టీలను కాదని వ్యక్తిగతంగా ఓటేసే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ రక్షించలేరు. ఈ ఓట్లేసినా ఏ ఓట్లేసినా డై కొట్టినా కూడా. సో దేర్ ఇస్ నో క్వశ్చన్, హీ ఈజ్ గోయింగ్ టు ద అరెస్ట్ మ్యాక్సిమం సెప్టెంబర్ లాస్ట్ వీక్. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలతో 25 మంది శాసనసభ్యులతో మీటింగ్ చేశారు అంటున్నారు. 25 కాదు, 5 కూడా ఛాన్స్ లేదు. మీటింగ్ అయితే జరగలేదు. ఒక చీఫ్ మినిస్టరు సెక్యూరిటీ పోలీసులు లేకుండా యూనివర్సిటీకి వెళ్ళడం సాధ్యమా? నిజంగానే కరెక్ట్ నువ్వు అంటున్నావు. నెక్స్ట్ డిసెంబర్లో వస్తున్నాను అంటున్నావు. ఇది ఛాలెంజ్ చేయడానికి దంగలు కాదు. అక్కడ బందోబస్తు లేకుండా ముఖ్యమంత్రి పోలేడు.